బొట్టాయిగూడ మండలంలో ఏజెన్సీ గిరిజన గ్రామమైన ముంజలూరుకు చెందిన 3 సంవత్సరాల బాబుకు డెంగ్యూ మలేరియా రావడంతో సింగిల్ ప్లేట్లెస్ అవసరం కాగా జంగారెడ్డిగూడెం సూర్య బ్లడ్ బ్యాంక్ సహకారంతో వాటిని అందజేశారు. బాబు కుటుంబం పేదలు కావడంతో సహాయ సేవా సమితి అధ్యక్షులు దోసూరి సుబ్బారావును సంప్రదించగా 9 మంది రక్తదాతల ద్వారా ఏ పాజిటివ్ రక్తం ఇచ్చేలా చేశారు. సుబ్బారావుతో పాటు మనోజ్, మడక రవి తోడ్పాటుతో రక్తదాతలను సమకూర్చారు. ఉచితంగా ప్లేట్లెట్స్ అందించి మానవత్వం చాటుకున్న సూర్య బ్లడ్ బ్యాంక్ రక్తదాతలను సహాయ సేవా సమితి అధ్యక్షులు సుబ్బారావు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. జంగారెడ్డిగూడెంలోని మమతా హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారని వెల్లడించారు. ఇప్పటికే సహాయ సేవా సమితి ఆధ్వర్యంలో రక్తం అవసరమైన వారికి రక్తదానం చేస్తూ వస్తున్నట్లు తెలిపారు. ఇది సేవగా కాకుండా బాధ్యతగా చేస్తున్నట్లు తెలిపారు. డెంగ్యూ మలేరియా ప్లేట్లెస్ పడిపోయినట్టు చిన్న పిల్లవాడు 3 సంవత్సరాలు బాలుడండి. మనకి మమతా హాస్పిటల్లో ఉన్నాడు. అయితే అతనికి మనకి ఏ పాజిటివ్ బ్లడ్ కావాలి, అలాగే సింగిల్ ప్లేట్లెస్ కూడా బ్లడ్ కావాలండి. అయితే ఆ బ్లడ్కి సంబంధించి మనకి కావాలి అంటే 11,000 రూపాయలు అమౌంట్ అవుతుందండి. అయితే వాళ్ళు నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి అమౌంట్ లేక మమ్మల్ని సంప్రదించడం జరిగిందండి. మేమైతే సూర్య బ్లడ్ బ్యాంక్ వాళ్ళని సంప్రదించామండి. జంగారెడ్డిలో మీరు సంప్రదిస్తే ఇలా పేదవాళ్ళండి, మేము బ్లడ్ వరకు అయితే సాయం చేయగలం, కానీ అమౌంట్ రూపంలో మా వల్ల కాదని అంటే వాళ్ళు మ్యాక్సిమం ఒక 10 మంది డోనర్స్ మాకు అప్పచెప్పండి. ఆ 12,000 11,000 రూపాయలు అయినటువంటి ప్లేట్లెస్ బ్లడ్ని మీకు అప్పచెప్తామని చెప్పి వీళ్ళంతో మంచి మనసుతో మాకు సహకరించారు. అయితే ఇప్పుడు మనం అంతా కలిసికట్టుగా చేయాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, మీకు అందరూ తెలియకపోతే ఏంటంటే ఇప్పుడు మనకి మ్యాక్సిమం 10 మంది 15 మంది అయినా రక్తదాతలు వచ్చి సంప్రదిస్తే ఆ బాలుని మనం అందరం కాపాడిన వాళ్ళు అవుతాం.